ఈరోజు క్రైస్తవులారా సరదాలు, సంతోషాలు, ఆనందాలు, కాలయాపన చేస్తున్నారా? కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నారా? ఆలోచించి. ఎందరో కళ్ళ ముందు ఏమంటే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోయేటువంటి ఆ గడియలు దగ్గర పడుతున్న నాకు అర్థమైపోతుంది. కానీ ఈ లోపు మన కళ్ళ ముందు ఎందరో వాక్యం తెలియక, దేవుడెవరు అర్థం కాక, జీవితం ఏంటో తెలియక, వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఈ లోకాన్ని వదిలి మన కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమైపోతున్నారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో సంగతి నీకు తెలిసి కూడా నువ్వు వారి కోసం మాట్లాడకపోతే ఎలా? నువ్వు వారికి చెప్పకపోతే ఎలా? వారికి క్రీస్తును పరిచయం చేయకపోతే ఎలా? దేవుడు అంటే ఏంటో వారికి అర్థం చేయించకపోతే, దేవుని ఇష్టాన్ని చెప్పకపోతే ఏమైపోతారు? వారి ఆత్మలు, వారి జీవితాలు ఏమైపోతాయి? వారి విషయంలో లెక్క ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. ఎందుకు? నేను ఈ ప్రాంతంలో దేవుడు నేను నమ్మి నీకు ఈ ప్రాంతంలో జన్మనిచ్చాడు అనంటే, ఈ ఊర్లో నీకు జన్మనిచ్చాడు అనంటే వాళ్ళందరి బాధ్యత నీకుంది అని మర్చిపోకు. నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నావు కదా, నీకు అర్థమైంది కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అందుకే సత్యాన్ని నీ చెవి దాకా తీసుకొచ్చాను, సత్యాన్ని మనసుకు తాకేటట్టుగా చేశాను, ఈ సత్యాన్ని హృదయంలో పెట్టాను, ఈ సత్యాన్ని నేను నమ్మేటట్టుగా చేసి నిన్ను ప్రత్యేకపరచుకున్నాను. ఎందుకు తెలుసా? ఈ ప్రాంతానికి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. అక్కడ ఉన్న చీకట్లు తీసేయాలి. వెలుగులోనికి వచ్చి వెలుగులో ఉన్నాననుకుంటున్నావు నువ్వే ఇక చీకట్టులోనికి వెళ్ళిపోతే ఇక ఈ చీకట్లో ఉన్న ఈ లోకాన్ని ఎవరు నడిపిస్తారు చెప్పు?